హలో అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మేము ఇంట్లో తయారు చేసుకునే ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ ఎలా తయారు చేసుకుంటామో చూపిస్తాను. ఇది మనకి కాస్కోలో దొరికే ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్. ఇది చాలా ప్యూరెస్ట్ ఫామ్లో దొరుకుద్ది ఇక్కడ. అండ్ ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీన్ని మేము కుకింగ్లో వాడతాము, అండ్ చాక్లెట్స్ తయారు చేసేటప్పుడు వాడతాము, ప్లస్ హెయిర్కి కూడా వాడతాము. ఆల్ మల్టీపర్పస్ అనమాట. ఇది ఎంత బాగుంటుందంటే నేను అప్పుడప్పుడు ఒక్కొక్క స్పూను విడిగా కూడా తింటాను, అంత బాగుంటుంది. అండ్ మనకి ఇక్కడ మేము ఎప్పుడు ఎలా తయారు చేసుకుంటాము హెయిర్ ఆయిల్ అనేది ఇక్కడ చూపిస్తాను. ఈ కోకోనట్ ఆయిల్ ఎంత కావాలంటే అంత క్వాంటిటీ మనం ఒక గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసుకొని స్టవ్ని మాత్రం చాలా లో ఫ్లేమ్లో, ఇక్కడ నేను 2లో పెడుతున్నాను, చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా ఈ ఆయిల్లో రోజ్మెరీ లీవ్స్, ఇక్కడ నేను రోజ్మెరీ లీవ్స్, కర్రీ లీవ్స్ అండ్ మందారాకులు అండ్ ఫెనుగ్రీక్ అంటే మన మెంతులు, ఈ 4 వేసి కాస్తున్నాము ఇవాళ. మీ దగ్గర ఉంటే గోరింటాకు అండ్ మునగాకు అవి కూడా వేసుకోవచ్చు, ఆ 2 కూడా వేసుకోవచ్చు ఉంటే. కానీ ఇంకా ఇవాళ ఆ 2 లేవు, సో ఈ 4 వేస్తున్నాను. వన్స్ అగైన్ రోజ్మెరీ లీవ్స్, హైబిస్కస్ లీవ్స్, ఫెనుగ్రీక్ అండ్ కర్రీ లీవ్స్, ఈ 4 వేసాను అనమాట. సో ఇవి వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాయాలి. అండ్ ఇది ఎంత కాయాలి అంటే మనకి స్మెల్ వస్తుంది అనమాట, మంచి ఈ కోకోనట్ ఆయిల్ స్మెల్ ప్లస్ ఈ లీవ్స్, మనం వేసిన లీవ్స్ స్మెల్ అన్నీ మనకి వస్తూ ఉంటాయి అనమాట. సో అంత స్మెల్ వచ్చేదాకా కాయాలి. ఇక్కడ కర్రీ లీవ్స్ని కడిగేసి డ్రై చేసేసి టిష్యూ పేపర్తో డ్రై చేసి వేస్తున్నాము. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాయాలి. అండ్ స్లోగా మన కోకోనట్ ఆయిల్ కూడా లైట్ గ్రీన్ కలర్లోకి మారుద్ది, అంటే ఈ లీవ్స్లో ఉన్నదంతా బాగా దిగుతుందనమాట. సో కాసిన తర్వాత ఏం చేయాలంటే మూత పెట్టేసి 1 full day దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలా ఉంచేయాలి. అప్పుడు ఇంకా బాగా ఈ లీవ్స్లో ఉన్న ఫ్లేవర్ కానీ దాంట్లో ఉన్న జ్యూస్ కానీ అదంతా బాగా దిగుద్ది. అండ్ ఇంకొకటి కూడా ఏం చేయొచ్చు అంటే ఈ లీవ్స్ని మనం మిక్సీలో జస్ట్ ఒకసారి అలా ఒక తిప్పి అప్పుడు కూడా వేయచ్చు, అప్పుడు కూడా అట్లా కూడా బాగుంటుంది. ఈసారి అయితే మేము లీవ్స్ని ఇలాగే వేసాము, అప్పుడప్పుడు నేను అలా కూడా వేస్తుంటాను. సో అది కూడా ట్రై చేయొచ్చు. ఇవన్నీ కాసిన తర్వాత మన కోకోనట్ ఆయిల్ లైట్ గ్రీన్ కలర్లోకి మారిపోద్ది. ఇంకా మూత పెట్టేసి 1 full day దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలా ఉంచేయాలి. ఇది బాగా చల్లారిన తర్వాత దాన్ని మనం టీ వడపోసుకునే దాంతో ఫిల్టర్ చేసుకొని ఇంకా బాటిల్స్లో పోసుకోవచ్చు. మేమైతే ఇది చాలా ఇయర్స్ నుండి ఇలాగే తయారు చేసుకొని వాడుకుంటున్నాము. ఇప్పుడు ఇండియాలో కూడా కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్స్ దొరుకుతున్నాయి కదా. సో మనము ఈ నవరత్న ఆయిల్ అని ఇవన్నీ దొరుకుతాయి. కాకపోతే వాటికంటే ఏంటంటే ఇది మనం ఆర్గానిక్గా ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేకుండా, ఫ్రాగ్రెన్స్ లేకుండా, ఇవన్నీ ఏం లేకుండా ఆర్గానిక్గా తయారు చేసుకుంటాం కాబట్టి ఇది ఇంకా ది బెస్ట్ అనమాట మన హెయిర్కి. అండ్ మాకైతే కొంచెం హెయిర్ ఫాల్, డాండ్రఫ్ ఇవన్నీ కూడా తగ్గినట్టు అనిపిస్తున్నాయి. అండ్ తల కూడా మంచి ఈ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ దీన్ని ఫిల్టర్ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట లైట్ గ్రీన్ కలర్లో. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.